పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. లక్ష్మీదేవి ఎవరింట్లో కొలువు ఉంటుందో తెలుసా? ఆచార్య చాణక్యుడు మనకెన్నో విషయాలు తెలిపాడు. జీవితంలో మనం ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించాలో కూడా మనకు వివరంగా బోధించాడు. అతడు సూచించిన మార్గాలు ఇప్పటికీ కూడా అనుసరణీయమే. మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలనే యావలో నైతికతను మర్చిపోతున్నారు. ఎడాపెడా సంపాదించాలన్న ఆశతో మంచిని పక్కన పెడుతున్నారు. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని తెలిసినా అదే దారిలో వెళ్తున్నారు. ఫలితంగా చాణక్యుడు సూచించిన మార్గాల్లో నడిస్తే మనకన్ని మంచి లాభాలే కలుగుతాయి. చాణక్యుడు మనుషుల నడవడిక గురించి వివరించాడు. ఎవరైతే జీవితంలో డబ్బు సంపాదిస్తారో వారి లక్షణాలేమిటి అనే కొన్నిటిని మనకు విశదీకరించాడు. మనిషి పొదుపు చేస్తే డబ్బు సంపాదించవచ్చు, కానీ సంపాదన అంతా పొదుపు చేస్తే తినడానికి తిండి కూడా కష్టమే అవుతుంది. మనం సుఖంగా ఉండేందుకు తినగా మిగిలింది పొదుపు చేస్తే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయితే సంధ్యాకాలం మధ్యాహ్న సమయంలో నిద్రపోతాడో అలాంటి వాడి దగ్గర ధనం ఉండదు. ఎవరైతే ఎప్పుడు బూతులు మాట్లాడతారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి నివాసం ఉండదట. గంభీరంగా, కఠినంగా చెడు మాటలు మాట్లాడేవారు డబ్బు ఆదా చేయలేరు. అతడికి జీవితం అంతా డబ్బు నిల్వ ఉండదు. మంచి మాటలతో మధురమైన వానితో మాట్లాడే వ్యక్తి దగ్గర భాగ్యలక్ష్మి నిల్వ ఉంటుంది. ఆకలి బాగా వేసేవారి దగ్గర కూడా ధనం ఉండదు. అతిగా తినేవారు సంపాదన మీద పెద్దగా దృష్టి పెట్టరు. దీంతో వారు సంపాదన మీద కాకుండా కేవలం తిండి కోసమే బ్రతుకుతారు. పరిశుభ్రంగా లేని ఇంట్లో కూడా డబ్బు స్థిరంగా ఉండదు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇంకా చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించే వారి ఇంట కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇంటికి వచ్చే అతిథులను గౌరవించలేని వారి ఇంట కూడా భాగ్యలక్ష్మి నివాసం ఉండదు. డబ్బు, గౌరవం, మర్యాద లేకుండా పోతే ఇబ్బందులే. ఇలా చాణక్యుడు ఎవరింట్లో డబ్బు నిల్వ ఉంటుందనే విషయం స్పష్టంగా తెలిపారు. డబ్బు సంపాదించే వారు ఈ విషయాలను గుర్తుంచుకొని మంచి పద్ధతులు అవలంబించి డబ్బు సంపాదన చేసుకోవాలని సూచిస్తున్నారు.